సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. పాఠశాలలోనే ఇంటింటి సర్వే, వివాదాస్పదమవుతున్న ప్రధానోపాధ్యాయుని తీరు. విశ్వవేద ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం. పాల్గొన్న తాండూర్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి గౌరవ శివలీల. పెద్దెముల్లో స్వామి వివేకానంద పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం. వాల్మీకి నగర్లో ఇంటింటికి బహుమతులు అందించిన బీఎస్పీ నాయకులు దొరిశెట్టి సత్యమూర్తి. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లు సీజ్, కేసు నమోదు. శ్రీ కాళికాదేవి దేవాలయంలో హుండీ లెక్కింపు. త్వరలో వరిధాన్యం తూకాలు ప్రారంభం. డీసీఎంఎస్ మేనేజర్ ఎల్లయ్య. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఎన్యూమరేటర్లు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించవలసి ఉండగా ప్రజలనే పాఠశాలకు పిలిపించుకొని పాఠశాలలోనే సర్వే నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. గురువారం తాండూరు మండలం మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి యజమానిని కలిసి క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరించవలసి ఉంటుంది. కానీ ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలోనే ఇంటింటి కులగణన సామాజిక సర్వే నిర్వహించారు. ఇదే విషయాన్ని గ్రామానికి చెందిన చిరంజీవి అనే యువకుడు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయులు బాబ్యా నాయక్ ను పాఠశాలలోనే సర్వే చేస్తారా అని అడిగారు. దీంతో ఇరువురు మధ్య మాట పెరిగింది. ప్రధానోపాధ్యాయులు బాబ్యా నాయక్ చిరంజీవితో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నీవు ముందు పాఠశాల నుండి బయటికి వెళ్లిపో అని అనడంతో చిరంజీవి మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ కు మరియు తాండూర్ ఎంపీడీఓ విశ్వప్రసాద్ కు ఫోన్ లో ఫిర్యాదు చేశారు. నేను ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని, గ్రామ యువకుడిని. నియమ నిబంధనలకు ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా సర్వే నిర్వహిస్తున్నారా అని అనడంతో ఎదురు మాట్లాడతారా అని దురుసుగా ప్రధానోపాధ్యాయులు బాబ్యా నాయక్ ప్రవర్తించారని చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. త్వరలో పై అధికారులకు ప్రధానోపాధ్యాయులు బాబ్యా నాయక్ పై ఫిర్యాదు చేయనున్నట్లు చిరంజీవి తెలిపారు. బాబ్యా నాయక్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చిరంజీవి తెలిపారు. ఆఫీస్లో కూర్చొని ఎందుకు చేస్తున్నారు మీరు సర్వేలు? మేము ఇంటింటికి చేయమన్నారా సర్వే? ఆఫీస్లో కూర్చొని చేయమన్నారు. మేము ఇంటింటికే తిరిగినాం, ప్రోగ్రామ్ చేసినాం. వద్దంటే కూడా 100 మంది వచ్చి ఈయనే కూర్చొని మా ఇద మీద ఉంటే హైదరాబాద్ పోయేది ఉన్నదంటే 2-3 రాసినాం అంతే. 2-3 మేము కూడా వస్తాం, అందరినీ పిలుస్తాం, ఈయనే రాపండి. మళ్ళీ మీకు అదే రూల్స్ అనేది. ఇప్పుడు మేము గేట్ కు తాళం వేస్తే బాగుంటుందా? గేట్ కు తాళం వేసి ఇంటింటికి తిరగండి సార్. మీరు ఇంటింటికే తిరుగుతున్నాము. కూర్చుంటే ఎవరు కూర్చోలేము, ఒక 2-3. నలుగురు వస్తారు, 10 మంది ఏం చూసి మీరు ఇంటికాడ ఇంటింటికి సర్వే చేయమన్నారు కదా. మీకు మొత్తం ఇంటికాడనే తిరిగిన, విద్యమ కడుగు విద్యమైన ప్రతి ఇంటికాడే తిరిగిన. ఆమె ఎవరు? ఆ ముస్లిం ఆమె వచ్చి ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? మీరు ఎందుకు చేస్తున్నారు ఏమనాలి మళ్ళీ? నీకు వాళ్ళు వస్తుర్రు, మీరు చెప్పండి. ఇంటికాడికి వస్తాం, డబ్బు సాటింపు చేయాలి. మీరెందుకు చేయాలి? అరే మీరు ఊరోళ్ళు కదా, మీరెందుకు ఈడ కోసం చేస్తున్నారు అని అంటున్నాం. మేము అదే చెప్తున్నాం. నేనేమంటున్నా, నేను ఈడ చేస్తలే. అరే ఒక్క ఇల్లు రాసిన అంటున్నా ఇంటికే రప్పిస్తా, అందరినీ చెప్తున్నా. అమ్మన్నాడు ఇంటికి రప్పిస్తా, మొత్తం ఊరి మొత్తం రేపు 10 కౌంటర్లు వేసుకొని కూర్చోండి. ఈయనే చెప్పి మళ్ళా మీరు చిన్న ఇష్యూ దానికి ఇష్యూ చేయండి. ఇంటికి స్టిక్కర్ పడలేదు. అరే నేనేమన్నా ఆ 8 ఇళ్ళు నాకు 150 ఇండ్లు ఇచ్చిరు. ఇవన్నీ చూడు, ఇది 175, నాకు 150 ఇచ్చిరు. నేను ఎన్ని చేయాలి? 225 అవుతున్నాయి నాకు. మరి అదే విషయం మీరు చెప్పండి. మా ఇంటికి స్టిక్కర్ ఎందుకు పడలేదని అడుగుతున్నా. మీరు నేనేమంటున్నా, నీకు రేపటి రోజు టైం అయిపోయినా మీకు ఎవరు బాధ్యులు? దానికి 23 తారీఖు వరకు ఉంది. మిస్యూజ్ అయినాయి అన్ని కూడా స్టిక్కర్లు వేసి మళ్ళీ చేసి బాధ్యత ఉంటుంది. ఎండిఓని అడిగి చేస్తాము, అట్లేం లేదు. ఇప్పుడు ఎండిఓ తోటే మాట్లాడతామని. ఎండిఓ కాదు, కలెక్టర్ తోటి కూడా మాట్లాడు. నువ్వు కలెక్టర్ తోటి మాట్లాడు అంటున్నా కదా. నువ్వు మాట్లాడు, మాట్లాడు. నువ్వు స్కూల్లోకి వచ్చి చేస్తున్నావు అనేది వచ్చి అడిగాకు. బయట ఉన్నది చేసే పని వచ్చి అడుగుతున్నా నేను. మీరు ఇట్లా చేస్తున్నారని తెలుసుంటే మీ దగ్గరికి ఎవరిని దొరకరాలో వాళ్ళు కూడా చేస్తాను. చేయండి. మాకు మధ్యాహ్నం తర్వాత చేయమన్నారు. 10 గంటలకు ఎందుకు వస్తారు? అరే నేను వద్దంటే కూడా ఏదో మీద కూర్చుంటే మళ్ళీ అట్లనే అంటావు నువ్వు. అరే నేనేమంటున్నా, వాళ్ళు 10 గంటలకు వచ్చి మాకు పాఠం చెప్పనియరు, చేయనియరు. 10 గంటలకు ఎందుకు వస్తున్నారు? అరే నువ్వు అడుగు, నీ ఊరోళ్ళు నువ్వు అడుగు, నాకు అడుగుతావు. ఎందుకు వస్తున్నారు మీరు ఒకసారి ఆలోచన చేయండి.
మీరు ఆలోచన చేయండి ఎందుకు వస్తున్నారు హైదరాబాద్ అంటే వస్తున్నారు. ఇంతగా రాకొచ్చి హైదరాబాద్ వస్తున్నారు. ఆమె హైదరాబాద్ కాదు ఈమె హైదరాబాద్ కాదు. నువ్వేమైనా ఉంటే బయట మీ ఊర్లోకి వచ్చి మాట్లాడు, ఈడ మాట్లాడుతున్నాడు. మీరు ఈడ పని చేస్తున్నారు కాబట్టి ఈడ మాట్లాడుతున్నాను. ఊర్లో వచ్చి పని చేసింటే ఊర్లో మాట్లాడుతుంటే మేము మీరు మీ పని ఏమున్నది అనేది మీకు గుర్తు చేస్తున్నాం. మీరు ఈయన కూర్చుంటారని చెప్పండి, అట్లే చేయకపోతే అడగండి. నడు మీ ఇంటికి నడు. నడు అవసరం లేదు. గొడవ ఎవరు పెట్టుకుంటారు? మీరు గొడవ వడకు. స్కూల్లోకి వెళ్ళి ఎందుకు నడమంటున్నారు? గొడవ వడకు. మీరు స్కూల్లోకి వెళ్ళి ఎందుకు నడమంటున్నారు? గొడవ వడకంటున్నా కదా. గొడవ పడతలేరు, మీరు గొడవ చేసుకుంటున్నారు. అరే నువ్వు స్కూల్లోకి వచ్చి చేయి చెక్కింది మాట్లాడు. మీరు గొడవ చేస్తున్నారు అంటున్నా. మీరు గొడవ సెక్రటరీతో మాట్లాడు, ఎంపీతో మాట్లాడు. నేను ఎంపీడీఓతో మాట్లాడే మీ దగ్గరకు వచ్చిన ఉన్న వాస్తవం ఎంపీడీఓ గారికి చూపిస్తాను. నేను మీరు స్కూల్ నుంచి పోమనడానికి మీకు ఏమై అధికారం ఉన్నది? వచ్చి అడుగు ఏం అధికారం ఉంది నీకు? ఊరు మనిషిని ఉన్నా ఊరు అడుకో, సెక్రటరీ అడుగు, వాళ్ళకి ఏ హోదాలో వచ్చి అడుగుతున్నావు? ఓల్డ్ స్టూడెంట్ ఉంటే బయట స్టూడెంట్ నీ బయట పోయి మాట్లాడుకో. బయట ఎందుకు మాట్లాడతా? నువ్వు ఈడ వచ్చి మాట్లాడుకో. మాట్లాడతా నేను బయటకు పోయి మాట్లాడే పని రామున్నది ఈడ రామ్ చేస్తావు. అడుగు ఇల్లు కట్టిరు మేడం మీరు మాట్లాడతలేదు. నేను సార్ తోటి మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడకండి ప్లీజ్. ప్లీజ్ అంటాం, మీరు మాట్లాడకండి, మిస్యూజ్ చేయకండి. మీరు సామరస్యంగా సార్ లేడు ఇక్కడ, వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళంటాడు. నీవెవడు స్కూల్ రానికని అంటాడు. నీవెవడైతే ఓల్డ్ స్టూడెంట్ ఉన్నా, స్కూల్ టాపర్ ఉన్నా, తెలుసా మీకు ఈ విషయము? స్కూల్ టాపర్ ఉన్నా, ఓల్డ్ స్టూడెంట్ ఉన్నా, హలో ఈ విషయం మీకు తెలియకపోవచ్చు. డ్యూటీ గిటం చేయాలన్నా ఈ ఊరోళ్ళతో మీతో పెట్టుకోవాలి మేడం. మీరు చిరంజీవి వచ్చి మొత్తం గొడవ చేస్తుండే. గొడవ ఎవరు చేయలేదా? ఏమైంది ఇప్పుడు? అలా కొన్ని నాకు 150 ఇండ్లు ఇచ్చారు నాకు, కానీ 225 ఇండ్లు అవుతున్నాయి. అయినా నేను చేయడానికి సిద్ధమున్నా. అందరికీ నమస్కారం. నా పేరు చిరంజీవి, తాండూరు మండల్ మల్కాపూర్ గ్రామము. ఈరోజు మా ఊర్లో చాలామంది వ్యక్తులు స్కూల్ దగ్గరికి ఆధార్ కార్డులు పట్టుకొని పోతుంటే వారిని పిలిపించి, ఏమక్క అందరూ మీరు ఆధార్ కార్డులు తీసుకొని పోతున్నారు, ఎందుకోసం తీసుకుపోతున్నారు అని వానికి అడిగితే, వారు ఈ సర్వే చేస్తున్నారంటప్ప, మరి ఇంటి వంక అయితే వస్తలేరు, ఈ స్కూల్లో రాస్తున్నారంట, అందుకోసమని నేను ఈ స్కూల్లో పోయి సర్వే రాపించుకుంటున్నాము అని అన్నారు. ఇదే విషయమై మరి ఎంపీడీఓ గారు విశ్వప్రసాద్ గారికి ఫోన్ చేసి అడగడం జరిగింది. అడిగితే వారు లేదండి, ఇది ఖచ్చితంగా ఇంటింటి సర్వేనే చేయాలి, ప్రతి ఒక్కరు ఇంటికాడనే సర్వే చేసుకోవాలని చెప్పారు. ఇదే విషయమై వారికి మరి పాఠశాలలో మరి బాబ్యా నాయక్ గారు మరి స్కూల్లో మందికి రాస్తున్నారంట, దాని విషయమై నేను పోయి మాట్లాడతా సార్ అంటే, సరే పోయి మాట్లాడవచ్చు అని వారు అన్నదానికి నేను వెళ్ళి అక్కడ సర్వే బయట ఒక టీచరు మళ్ళీ లోపల అదేవిధంగా బాబ్యా నాయక్ గారు కూడా కూర్చొని సర్వే పత్రాలు రాస్తూ ఉంటే నేను బయట ఒక ఫోటో మరి లోపల కూడా ఒక ఫోటో తీసి సార్ ఏంది సార్ మీరు ఇక్కడ సర్వే చేస్తున్నారు, మరి ఇంటింటికి తిరిగి సర్వే చేయాలి కదా అని వారిని అడిగితే, ఇది కాదు పబ్లిక్ అంతా ఈడికే వస్తున్నారు, మేమేం చేయాలి, మేము పాఠాలు చెప్తుంటే గిట్ట మా దగ్గరకు వస్తున్నారు, మేమేం చేయాలి అంటే, సార్ అది కాదు సార్, అలా కాదు, మీకున్న నిబంధనల ప్రకారం మీరు ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి మీరు ఇంటింటికి సర్వే చేయాలి కాబట్టి మీరు ఇంటింటికి పోయి సర్వే చేస్తే బాగుంటుంది. మరి ఇక్కడ కూర్చొని రాస్తే నలుగురికి బదులు ఇంకో 10 మంది జమ అవుతారు, 10 మంది తర్వాత ఒక 20 మంది గిట్ట జమ అవుతారు అని వారితో ఇట్లా మాట్లాడితే, ఏం చేస్తావు నువ్వు, మేము చేస్తున్నాం కానీ వాళ్ళు మీదికి వస్తున్నారు, మాకు ఈ నుంచి పోనిస్తలేరు, ఈయన రాయమంటున్నారు, మేము హైదరాబాద్ పోయేడుతున్నది అది పోయేడుతున్నది అని అంటున్నారు అని అంటే, కాదు సార్ మీకున్న రూల్ ప్రకారం మీరు ఇంటింటికి సర్వే చేయాలి, ఇప్పుడు టైం ఏమో 3 అవుతున్నది, మీరు ఈయనే సర్వే చేస్తున్నారంటే మీరు ఎప్పుడు సర్వే చేస్తారు సార్ అని అడిగితే, మీరెవరు మాకు అడగడానికి, మీరు ఫస్ట్ ఈడికి వెళ్ళిపోండి, స్కూల్ నుంచి ఫస్ట్ బయటికి వెళ్ళండి మీరు అని అంటే, మరి మమ్మల్ని ఎందుకు మీరు బయటికి వెళ్ళమంటున్నారు? మేము ఇక్కడ స్కూల్లో ఇదే స్కూల్లో చదివినాం, ఈ స్కూల్లో మేము 10వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్ టాపర్గా కూడా మేమే ఉన్నాం, మీకు ఏ అధికారం ఉన్నది మాకు స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపో అనడానికి అని ప్రశ్నిస్తే, వారు అసభ్యంకరంగా మాట్లాడి, ఎవడ్రా బాయ్ ఫస్ట్కి బయటికి వెళ్ళరా బాబు, నువ్వెవడ్రా బాయ్ మాకు అడగనికే అని అంటే, మేము గట్ల మాట్లాడుతున్నారేం సార్, మేము ఎంపీడీఓ గారితో మాట్లాడాలన్నా అని అంటే, ఎంపీడీఓ గారితో మాట్లాడుతుంటే నువ్వు ఎంపీడీఓతో మాట్లాడు, లేకపోతే ఆపై కలెక్టర్తో గిట్ట మాట్లాడు,
నాకు ఎవరేం చేయలేరు, ఎవరికైనా చెప్పుకోపో అని ఇది దురుసు సమాధానం ఇచ్చారు. ఈ విధంగా వీరు ఒక చదువుకున్న వ్యక్తి, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడినందుకు మా మనోభావాలు దెబ్బతీసి ఇట్లా మాట్లాడినందుకు వారిపైన శాఖాపరమైన శిక్ష వేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మా మనోభావాన్ని దెబ్బతీశారు కాబట్టి వారు బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పాలని నేను కోరుతున్నాను. మరి అధికారులందరూ మేము ఎంపీడీఓ అంటే కూడా వారికి లెక్కలేదు, అదేవిధంగా కలెక్టర్ గారు అంటే గిట్ట వాళ్ళకి లెక్కలేదని ఆలోచనలో వాళ్ళు విచక్షణ కోల్పోయి నా పైకి దురుసుగా ప్రవర్తించి పైకి రావడం జరిగింది. ఈ విషయమై మేము ఉన్నతాధికారులకు చెప్తామంటే కూడా నువ్వు ఎవరికైనా చెప్పుకో, ఎంపీడీఓకి చెప్పుకో, కలెక్టర్కు చెప్పుకో అని అన్నారు. ఈ వీడియోలు, ఆడియోలు అన్నీ ఉన్నాయి. మన జీవితంలో బాల్య దశ అద్భుతమైనది. బాల్యం భగవంతుడు ఇచ్చిన వరం అనే చెప్పాలి. పిల్లల మనసులు విరియని పువ్వులంతా స్వచ్ఛంగా ఉంటాయి. మన దేశంలో మాజీ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు నవంబర్ 14న దేశమంతా బాలల దినోత్సవం అనగా చిల్డ్రన్స్ డేను ఘనంగా నిర్వహిస్తారు. నెహ్రూకు పిల్లలంటే ఎంతో మక్కువ. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన కళ్ళు వెతికేది పిల్లలను మాత్రమే. అందుకే నెహ్రూకు చాచా నెహ్రూ అనే పేరు వచ్చింది. బాలల దినోత్సవాన్ని తాండూరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. తాండూర్ పట్టణంలోని విశ్వవేద పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవంలో ముఖ్య అతిథిగా గౌరవ తాండూరు న్యాయమూర్తి, జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గౌరవ శివలీల హాజరయ్యారు. విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. వారికి గిఫ్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ సెకండ్ క్లాస్ జడ్జ్ నామాల అశోక్, తాండూర్ బార్ కౌన్సిల్ అధ్యక్షులు అగ్గనూరు శ్రీనివాస్, విశ్వవేద పాఠశాల అధ్యక్షులు డాక్టర్ బి సంపత్ కుమార్, ప్రధానోపాధ్యాయులు జి వెంకటేష్, డైరెక్టర్లు గణేష్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
పెద్దేవుల్ మండల కేంద్రంలోని స్వామి వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు ఘనంగా బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పిల్లలకు పాఠాలు బోధించారు. వ్యాస రచన, క్విజ్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కరుణాసాగర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు జయంతి, ఉపాధ్యాయులు హరిసుదన్ రెడ్డి, జగదేవి, రాధా, మౌనిక, సునీత, కల్పన, మొబీనా, వెంకటలక్ష్మి, శ్వేత, అఫ్సానా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Okay, తెలుసుగా మీకు he is our first prime minister and also a prominent leader also, okay, and a freedom fighter also, and a great leader, freedom fighter, okay. ఆయనకి మీలాంటి చిల్డ్రన్స్ అంటే చాలా ఇష్టం. చిల్డ్రన్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటాం, ఓకేనా? అదే అర్మన్ చెప్పింది ఇంగ్లీష్ లో, ఓకే. వెరీ గుడ్, అట్లనే బేటా స్మైల్ మెయింటైన్ చేయి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. స్టేట్ రైట్, స్టేట్. కంగ్రాచులేషన్స్ స్టూడెంట్. కనబడారు, కూర్చోండి. Hey, idiots. Our school name is Swami Vivekananda School, Peddemul, Speech. Good morning, Children's Day. Good morning, respected Principal Madam and Sir, teachers and my dear friends. Children's Day has been celebrated on 14 November since 1964. It is the birth anniversary of Pandit Jawaharlal Nehru. He is the first Prime Minister of our country and a great leader. Pandit Jawaharlal Nehru had a great love and affection for children. Children fondly calling him Chacha Nehru. Thank you for one and all giving me this opportunity. Special day of honor kids and their children deserve love, care and occasion for every thank you everyone for giving me such a nice opportunity. I am
తాండూరు పట్టణంలోని వాల్మీకి నగర్లో ఇంటింటికి బహుమతులను అందజేసిన బీఎస్పీ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి. గురువారం నుండి సాయంత్రం వరకు వాల్మీకి నగర్లో సుమారు 500 కుటుంబాలకు బీఎస్పీ నాయకులు సత్యమూర్తి అందరికీ అవసరమయ్యే ట్రావెలింగ్ బ్యాగ్, స్వీట్ బాక్సులను అందజేశారు. ఈ సందర్భంగా దొరశెట్టి సత్యమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఇంటింటికి ట్రావెలింగ్ బ్యాగ్, స్వీట్ బాక్సులను అందజేస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్ట సమయంలో కూడా వాల్మీకి నగర్లో ఇంటింటికి నిత్యావసర సరుకులు అందించినట్లు గుర్తు చేశారు. తాను బాధలో ఉన్న సమయంలో కాలనీ వాసులు తనకు మానసికంగా ధైర్యం నింపారని, అందుకే వారికి తన వంతు సహాయంగా బహుమతులను అందజేస్తున్నానని సత్యమూర్తి తెలిపారు. వాల్మీకి నగర్ లోని ప్రతి ఇంటికి బహుమతులను అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో వాల్మీకి నగర్ వాసులు దొరశెట్టి సత్యమూర్తిని కొనియాడారు. ఇంకొక బ్యాగ్ ఇవ్వండి. లావణ్య దగ్గర ఒకటినే ఉన్నాయి కదా. 23వ వార్డు వాల్మీకి నగర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాల్మీకి నగర్ వాసులకు ఎప్పుడు సేవ చేయాలనే దృక్పథంతో కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాల్మీకి నగర్ వాసుల గురించి నా వంతు సాయంగా ఏదో ఒకటి చేయాలని ముందుకు రావడం జరుగుతుంది. అలాగే వాల్మీకి నగర్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ పెద్దల సూచనల మేరకైతేనేమి, వాల్మీకి గుడి పెద్దల సూచనల మేరకైతేనేమి, ఆ గుడి వార్షికోత్సవాల సందర్భంగా గుడిలో జరిగే అనేక కార్యక్రమాలకు వారు సూచించిన విధంగా నా వంతు సాయాన్ని వాల్మీకి నగర్ వాసులకు అందిస్తూ వస్తున్నాను. అలాగే కరోనా సమయంలో కూడా నా వంతు సాయాన్ని వాల్మీకి నగర్ వాసులకు అందిస్తూ వస్తున్నాను. ఇలా అనేక కార్యక్రమాలు వాల్మీకి నగర్ వాసులకు సేవ చేయాలనే ఎన్నో కార్యక్రమాలు అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయినాం. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా కాలనీ వాసులు అందరూ నాతో అండగా ఉన్నందుకు వారి అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఏవైతే ఈ సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నామో దానికి సహకరించిన నా మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి వాల్మీకి నగర్ వాసులు అందరి ఇళ్లల్లో దీపావళి పండుగ కాంతులు విరజల్లాలని ఆ రేణుకా ఎల్లమ్మ తల్లివారిని, ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 4 గంటలకు గౌతాపూర్ చెక్ పోస్ట్ దగ్గర TS 34 GP 6488 TS 34 ETR 4467 నంబర్లు గల 2 ట్రాక్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించామని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్లు శ్రీనివాస్, మహమ్మద్ అహ్మద్ ను విచారించి తాండూర్ MROకు తగిన చర్య కోసం సిఫార్సు చేసినట్లు ఎస్ఐ ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయంలో దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో హుండీ లెక్కించారు. గురువారం శ్రీ కాళికాదేవి దేవాలయంలో నిర్వహించిన హుండీలో 90,214 రూపాయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోడంగల్ దేవాదాయ శాఖ అధికారి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు.
ఈ నెల 4వ తేదీన తాండూరు నియోజకవర్గంలో వరి ధాన్యం మరియు పత్తి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. కానీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకాలు మాత్రం జరగడం లేదు. మిల్లర్లతో ప్రభుత్వం ఒప్పందం జరగనందున వరి ధాన్యం తూకాలు ప్రారంభం కాలేదని, మిల్లర్లతో ఒప్పందం జరిగిన వెంటనే తూకాలను ప్రారంభించనున్నట్లు DCMS మేనేజర్ ఎల్లయ్య తెలిపారు. నేడు లేదా రేపు వరి ధాన్యం తూకాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా శుక్రవారం యాలాల మండలం దేవనూరు గ్రామంలో, పేరకంపల్లి గ్రామంలో DCMS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించనున్నారు. కూడా 41 బదులు 42 ఇస్తున్నా. శాతం వడ్లన్నింటినీ కూడా కొనడానికి దానికి సరిపోని గన్నీలు కానివ్వండి, వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానివ్వండి, అన్నీ కూడా అవైలబుల్ ఉంచడం, ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా ఎంబడే కొనుగోలు కేంద్రానికి వచ్చిన ఎంబడే పేమెంట్ చేసి లిఫ్ట్ తీసుకోవడానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక బోర్డర్ సెంటర్లో మాత్రం ప్రారంభించాం మేము. మాకు పైనుంచి ఇంకా ఇది మిల్లర్స్ అగ్రిమెంట్ కావాలని ఇంకా రాలేదు. ఆర్డర్ సంగతి రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడు వస్తే మేము కాటలు తూకాలు స్టార్ట్ చేస్తాం. ఏ గ్రేడ్కు 3,320 రూపాయలు రేట్, కామన్కు 2,320 ఒరిజినల్ రేటు, బోనస్ 500, 2,820. 3 రోజులు మరి బుడ్డ ఉంటాయంటే ఆ రకాలు చూడలే మనము. వస్తే మాత్రము బుడ్డ అంటే అది 3 రేట్లకు 2,300 పడుతుంది వస్తే దొరకమాట ఉంటాయి. మన DCMS మంబాపూరు, జనగాం, తాండూరు, చెంగోలు, వెల్కటూరు, గోనూరు ఒకటి, మళ్ళీ దేవనూరు ఒకటి, అలాగే బెన్నూరు, లక్ష్మీనారాయణపూర్, తిమ్మాయపల్లి. ఇది ఇప్పుడు ఎక్కడ కూడా తూకాలు స్టార్ట్ కాలేదు కాదు, ఎక్కడ వేయాలి ఇంకా ఎవరైనా మనం కూడా స్టార్ట్ అయిపోయింది. అన్ని ఎమ్మెల్యే సార్ ఓపెన్ చేసి లాస్ట్ 10 ఫస్ట్ ఆయన చేసి మంబాపూరు, ఇది బెన్నూరు, రాష్ట్రం, మన 4 నుంచి తగ్గిన చిన్న చిన్న చేయమన్నదండి. చెప్పన్నా రేపు దేవనూరు ఒకటి సార్ వస్తుందంట చేస్తే. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.